హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. మేము మా ఫ్యామిలీ అందరం కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. ఇదిగోండి మా బాబు వచ్చాడు యూఎస్ నుంచి. మా హస్బెండ్ పక్కన కూర్చున్నారు. తర్వాత మా పక్కన పాప కూర్చున్నది, బెంగళూరు నుంచి వచ్చింది. ఇటు సైడ్ ఏమో కోడలు ఉన్నారు. నేను అందరం కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము. మేము భువనేశ్వర్ నుంచి నయాగఢ్ వెళ్తున్నాం అండి. రోడ్స్ అవి చాలా బాగున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మేము అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి అంటే హ్యాపీగా వెళ్తున్నాం. అదే మెయిన్ థింగ్. మా బాబు యూఎస్ నుంచి సర్ప్రైజ్ విజిట్ ఇచ్చారు. మా పాప కూడా వచ్చింది, అందుకే అన్నయ్యకి చూద్దామని. ఒక్కళ్ళే మిస్సింగ్, మా అల్లుడు ఒక్కళ్ళే రాలేదు. ఆ అబ్బాయికి కొంచెం వర్క్ ఉండేది, అందుకని రాలేకపోయాడు. అదర్వైజ్ చాలా బాగుండేది జర్నీ. మేము ఇప్పుడు నయాగఢ్ వాటర్ ఫాల్స్ అది చూస్తామండి. ఇదిగోండి మేము ఇప్పుడు లొకేషన్కి వచ్చాము. కొంచెం హైట్లో ఉంది, నడుచుకుని వెళ్ళాలి. మనుషులు జనాలు కొంచెం తక్కువే ఉన్నారు, కానీ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందండి. సిమ్లిజల్ వాటర్ ఫాల్స్ అంటారండి. మా పాప నేను వెళ్తున్నాము. ఇదిగోండి వాటర్ ఫాల్స్ చాలా బాగున్నదండి. ఇదిగోండి చూడండి, కొంచెం హైట్లో వెళ్ళాల్సి వస్తుంది. బాగుంటుంది, పిక్నిక్ ప్లేసెస్ అదేనో బాగుంటుందండి. ఈ వాటర్ ఫాల్స్ చూసాకండి 3 o'clock అయిపోయింది. తర్వాత మాకేమో ఆకలేస్తున్నది. మధ్యలో ఇస్కాన్ టెంపుల్ ఉంటేనో అక్కడ మా పాప బుక్ చేసింది భోజనం. అక్కడికి వెళ్ళి భోజనం చేసామండి, చాలా బాగుండేది. భోజనం చేశాకండి మేము ఇక్కడ నుంచి కొంటిలో నీలమాధవ అనేసి ఒక టెంపుల్ ఉన్నది, జగన్నాథ స్వామి టెంపుల్. కొంచెం హైట్లో ఉంటుంది. దాని మీదకి వెళ్ళి చాలా బాగుంటుందండి. అంటే లొకేషన్ అది ఇదిగో పక్కన చూడండి, అంటే సాగర్ ఇది. తర్వాత ఇదిగో ఇదంతా టెంపుల్ వ్యూ బాగుంటుంది. మీకు ఎప్పుడైనా వీలైతే రండి. ఇదిగోండి మెట్లెక్కి కొంచెం పైకి వెళ్ళాలి, అక్కడ మందిరం ఉందన్నమాట. ఇక్కడ మందిరం చాలా బాగున్నదండి. అంతా మార్బుల్ దీంతో అది కట్టారు. మరి ఇది కొంచెం చూపించాను మీకు, పక్కన నది, తర్వాత వ్యూ అది చాలా బాగున్నదండి. మీరు కూడా వీలైతే వచ్చి చూడండి. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఫతేపూర్ అని ఒక ప్లేస్ ఉన్నదండి, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ రామ మందిరం ఉన్నది. ఇప్పుడు ఈ రామ మందిరం కూడాను మన అయోధ్యలో రామ మందిరం ఇది కూడాను January 22 అండి, 2024లో స్థాపించారు కదా. అప్పుడే ఇక్కడ కూడా ఈ మందిరం స్థాపించారనమాట. కొండ మీద లైటింగ్స్ అవి చాలా బాగుంటాయి. అంటే సరౌండింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు మాకు, చాలా బాగున్నదండి. ఇంతేనండి ఇవాళ వీడియో. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటానండి.